మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. 40 నుంచి 50 మంది ఇంట్లోకి చొరబడి మహిళలు, చిన్నారులు, వృద్ధులని కూడా చూడకుండా విరుచుకుపడ్డారు. కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసినట్లు బాధితులు తెలిపారు. గృహప్రవేశానికి వచ్చిన పలువురి పరిస్థితి విషమంగా ఉంది. కింద నుంచి పైకి భయపడి అన్నీ వస్తాయి. వాళ్ళ కర్మ నెట్ల చిన్న కోసం వచ్చిరాలు. సీసీ కెమెరా రిక్కపోయి రోడ్ మీద చేసి వాళ్ళ తీసుకొని ఎట్లా పడతాడు పై కూడా గృహప్రవేశం చేసుకుంటే బయట వాళ్ళు ఏదో చిన్న గొడవ తాగి లొల్లి చేసినట్ట. మా తమ్ముల్ని ఒట్టి ఒకరి పరిస్థితి సీరియస్ ఉంది. ఇద్దరికి ముగ్గురు తాకిన దెబ్బలు. దాడి చేసిన 20-25 మంది ఉంటారు, 40-50 మంది ఉంటారు. వాళ్ళ రాత్రి 9 గంటలకు జరిగిందంట. ఇది దీనికి కారణం ఏం లేదంట. వాళ్ళు ఉట్టే తాగి వచ్చి తాగి వచ్చిన పరిస్థితి మండనంట. అంటే వీళ్ళు ఏమన్నారు జరిగిందంటే అది అయిపోయింది, చిన్న విషయం జరిగితే దాన్ని వాళ్ళ వేరే వాళ్ళు వచ్చి కొట్టారు. అంతా సుమారు 30 మంది. ఆ 30 మంది ఇంటి మీద దాడి చేసి వాళ్ళని కొట్టి ఇలా అనేక రకాలుగా వాళ్ళని హింసించడం చేత వాళ్ళు ఇలా దీనావస్థలో హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. చాలా మంది కాళ్ళు ఇరిగినాయి, చేతులు ఇరిగినాయి, తలలు వరిగినాయి. ఆడవాళ్ళని మగవాళ్ళని చూడకుండా తన దెబ్బలు జరగడం జరిగింది. ఈ పక్కనే ఉన్నటువంటి విష్ణుగౌడ్ అంటే ఆయన ఆ దౌర్జన్యాన్ని చూసి సహించలేక, ఎందుకంటే ఆయన కూడా స్థానికుడే, ఒక విలేకరి కూడా ఆయనను ఈ సంఘటనను చూసి సహించలేక ఎందుక ఈ గొడవ, ఏం జరుగుతుంది, మరి కొద్దిగా ఆపండి, ఇట్లాంటి సంఘటనలు జరగకూడదు అని చెప్పి అడిగినందుకు ఆయన మీద రాళ్ల వర్షం కురిపించిండు. అద్దాలు వలగొట్టిర్రు, కార్లు వలగొట్టిర్రు, అద్దాలు వలగొట్టిర్రు, తర్వాత దెబ్బలు కొట్టిర్రు, రాళ్లతో కిటికీలు వలగొట్టిర్రు, అద్దాలు వలగొట్టిర్రు. ఆడపిల్లలు కానీ చూడకుండా ఆయన మీద దాడి చేయటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దాన్ని ఖండించాలి, వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకోవాలి. ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి. ఇక్కడ కాలనీ వాళ్ళు అనుకుంటూ వచ్చి వాళ్ళ మీద జరిగింది, ఇష్టి మీద జరిగింది, పక్కల మీద జరిగింది, రేపు మీ మీద కూడా జరుగుతుంది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. బోడుప్పల్ పరిధిలోని దేవేందర్ నగర్ కాలనీలో నూతనంగా గృహప్రవేశం చేసిన కుటుంబంపై కొందరు మూకుమ్మడిగా దాడి చేశారు. ఇక ఈ దాడికి గల కారణాలను మా ప్రతినిధి హారిక తెలియజేస్తారు. హారిక, బోడుప్పల్ దేవేందర్ నగర్ లో నిన్న రాత్రి ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగిందని చెప్పుకోవాలి. ఒకవైపు పండగ వాతావరణంలో ఇంట్లోకి కొత్తగా అడుగు పెడుతున్నామనే ఆనందంలో ఉన్న ఒక కుటుంబం బంధువులు మిత్రులతో సంతోషంగా గృహప్రవేశ వేడుకలు జరుపుకుంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో మొదట ఒక వ్యక్తి వచ్చి ఒక గొడవకు దిగడం, ఆ తర్వాత అక్కడే బంధువులు అతన్ని కొట్టి పంపించడంతో ఇదంతా మొదలయ్యింది అని అయితే అక్కడ ప్రస్తుతం స్థానికులు చెప్తున్న విషయం. అయితే అక్కడ మొదట ఆ తర్వాత బ్యాగుతో వచ్చి పూర్తిగా అక్కడ చిన్న పెద్ద తేడా లేకుండా, ముసలి అనే మాట లేకుండా అందరిపైన ఒకేసారి దాడి చేయడం, అక్కడ రౌడీ మూకలు గురించి చెప్తున్నారు స్థానికులు. అయితే ఇప్పుడు దాడిలో దాదాపు అందరికీ గాయాలు రావడం, వెంటనే అక్కడున్న స్థానిక ఆసుపత్రికి తరలించడం, ఇదంతా జరిగిపోయింది. అయితే వీరంతా ఎక్కడి వాళ్ళు అనేది మాత్రం చూస్తే వీళ్ళకి ఆల్రెడీ నేర చరిత్ర అనేది ఉంది. వీళ్ళంతా ఒక గ్యాంగ్, అదే విధంగా స్థానికంగా అందరినీ ఇబ్బంది పెడుతూ గంజాయి సేవిస్తూ మత్తులో ఎప్పుడు ఉండేవారు అని చెప్పేసి ప్రస్తుతం వినిపిస్తుంది. అయితే వీరంతా రౌడీజం చేస్తూ ఉండేవారు అని కూడా అక్కడ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం దీనిపైన అక్కడ మేడిపల్లి పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసుకొని వీరి కోసం ఆల్రెడీ వెతుకుతున్నప్పటికీ వీళ్ళంతా ఈ గ్యాంగ్ మొత్తం పరారులో ఉన్నట్టయితే ప్రస్తుతం తెలుస్తుంది. ఆమెని థ్యాంక్ యూ హారిక.